హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. రేపు 'ఓజీ' మూవీకి వెళ్తున్నారా? నేనైతే మార్నింగ్ 10 ఏఎంకి కడప ముక్తా A2 సినిమాస్‌లో వెళ్తున్నాను. ఈరోజు ప్రీమియర్ టికెట్లు చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఒక మూవీ కోసం వేల రూపాయలు ఎవడు పెడతాడు మామ? నేనైతే అస్సలు పెట్టను. చాలా రోజుల తర్వాత ఒక మూవీ థియేటర్‌లో చూడడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? ఏ థియేటర్‌లో చూస్తున్నారో కామెంట్స్‌లో చెప్పండి. ఇక మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. 'ద హోమ్' ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అయితే లేదు గైస్. అదేంటో మరి ఈ మధ్య ఈ ఓటీటీ వాళ్ళు తెలుగు కంటే తమిళ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయినా కూడా ఈ మూవీని డబ్ చేయకపోవడమే మంచిదిలే. ఎందుకో డీటెయిల్‌గా చెప్తా. ఇందులో పేట్ డివిజన్ మెయిన్ లీడ్‌గా ఉంటాడు గైస్. ఈయన మొన్ననే 'ద పికప్' మూవీతో వచ్చాడు. ఆ మూవీ అయితే బానే ఉంటుంది. మనం రివ్యూ కూడా చేసాం. సో ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్‌గా చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో లైఫ్‌లో చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉంటాడు గైస్. సో ఒక రిటైర్డ్ పీపుల్ ఉండే ఒక హోమ్‌లోకి వర్కర్‌గా జాయిన్ అవుతాడు. సో అక్కడికి వెళ్ళాక అక్కడ 4థ్ ఫ్లోర్‌లో ఏదో ఒక హిడెన్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. సో అదేంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పెద్దగా ఏం లేదు మామ. ఫస్ట్‌లీ స్టోరీ స్టార్టింగ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా బోరింగ్ అనిపించింది గైస్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ఆడ్‌గా అనిపించాయి. చాలా లో బడ్జెట్‌తో తీశారనిపించింది. ఎస్పెషల్లీ మూవీ ఎండింగ్‌లో అయితే ఆ కెమెరా మూవ్‌మెంట్స్‌కి నాకు కళ్ళు తిరిగాయి. మెయిన్ క్యారెక్టర్‌తో స్టార్టింగ్‌లో కనెక్షన్ ఉంటుంది కానీ, ఆ క్యారెక్టర్‌కి ఆర్క్ అనేది అస్సలు లేదు గైస్. మనోడు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళిన తర్వాత అసలు మూవీ మొత్తం డిప్ అయిపోయింది. నాకైతే అస్సలు ఎక్కలేదు. మెయిన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ బానే ఉన్నా కూడా అసలు స్టోరీ ఏం లేదు గైస్. అదే మెయిన్ మైనస్. అండ్ మూవీలో క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కూడా కొంచెం బావుంది. బట్ స్టోరీనే లేదు గైస్. స్టోరీ లేకపోతే ఏం లాభం ఇంకా? ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మూవీ అస్సలు బాలేదు. మీ టైమ్ వేస్ట్ అస్సలు చేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% జస్ట్ యాస్ అనదర్ హారర్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే చూడలేరు గైస్. సో ఇది గైస్ 'ద హోమ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.